హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ వరల్డ్. ఈరోజు వచ్చేసి 2 సింపుల్ రెసిపీలు పండగలకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా కొబ్బరి మిఠాయి చూపించబోతున్నాను. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. 3 చిప్పల పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టేసి 1 కప్పు పచ్చి కొబ్బరి వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇలా లైట్గా ఫ్రై అయ్యాక 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుముకి 1 కప్పు షుగర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు నీళ్ళేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. ఇందులోకి 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి, 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఒక ప్లేట్ మీద నెయ్యి రాసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం అంతా ముద్దగా వచ్చేయాలన్నమాట. ఇలా దగ్గర పడిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్ మీద వేసుకోవాలి. నెయ్యి రాసిన ప్లేట్ మీద వేసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేశాక వేడిగా ఉన్నప్పుడే ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా త్వరగా చల్లారిపోతుంది. వేడి మీద కట్ చేస్తే మనకి ముక్కలుగా వస్తాయి అన్నమాట. చల్లారిపోయాక ఒకసారి చాకుతో ఇలా సెపరేట్ చేసుకోవాలి ముక్కలు. చూశారు కదా, కొబ్బరి మిఠాయి రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం ఈ రెసిపీ. ఎక్కువగా ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ఉంటాము. పచ్చి కొబ్బరి కానీ వెండి కొబ్బరి కానీ దేనితో అయినా చేసుకోవచ్చు ఇదే విధంగా. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ, అందరు ఇష్టపడతారు. కొబ్బరి కూడా ఆరోగ్యానికి మంచిది. ఇదే విధంగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. రెండో రెసిపీ వచ్చేసి పప్పు చెక్కలు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కరకరలాడుతూ భలేగా ఉంటాయి. నూనె కూడా ఎక్కువగా పీల్చవు. ఈ విధంగా కనుక చేస్తే ముందుగా 6 టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. మీరు కారం ఎక్కువగా తింటే ఎక్కువ వేసి పట్టుకోండి. తక్కువ తింటే తక్కువ మిర్చి వేసుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి 2 కప్పుల నీళ్లు వేసి మరిగించుకున్నాను. మరిగించుకున్న తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు వేసి ఉడికించుకుంటున్నాను. పూర్తిగా ఉడకక్కర్లేదు. ఒక 80% ఉడికితే సరిపోతుంది పెసరపప్పు. ఇది ఉడికిపోయాక బటర్ కానీ, నెయ్యి కానీ, నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకొని కలుపుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోవాలి, అల్లం పచ్చిమిర్చిది.
ఇందులో 2 టీ స్పూన్లు జీలకర్ర వేసుకుంటున్నాను. తరిగిన కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి రుచి చూసి ఉప్పు, కారం ఏదైనా తక్కువైతే వేసుకోవచ్చు. ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. 2 కప్పుల నీళ్ళకి 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ కొలతలతో చేస్తే ఎలాంటి నీళ్లు కూడా కలపక్కర్లేదు, కరెక్ట్‌గా వస్తాయి. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని పిండిని నొక్కి పెట్టేసుకోవాలి. ఇలా గెరటితో నొక్కి పెట్టుకోవాలి. దీని మీద ఒక క్లాత్ కప్పేసి చల్లార్చుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండి తీసుకొని ముద్దగా కలుపుకోవాలి. మన చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. నేనైతే 3 భాగాలుగా చేసుకొని పిండిని కలుపుకున్నాను. కొంచెం చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనం ఏ సైజు అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజుకి తగ్గట్టుగా పిండి తీసుకొని ఉండలు చేసుకోవాలి. చపాతీ పీట కానీ ఏదైనా ఉంటే మీరు దాని మీద కూడా చేసుకోవచ్చు. ఈ ఉండలన్నీ చేశాక దీని మీద క్లాత్ కప్పేసుకోవాలి. పిండి ఆరకుండా ఉంటుంది. ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ నూనె రాసుకొని ఈ విధంగా చెక్కల్ని ఒత్తుకోవాలి. నేను ఒక గిన్నె సాయంతో ఇలా ఒత్తుకుంటున్నాను. ఇలా ఒత్తేసుకుంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మరి పలసగా కాకుండా కొంచెం దళసరిగా ఉండాలి. ఇలాగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసి నూనె బాగా వేడయ్యాక స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఇవన్నీ వేసేసుకోవాలి చెక్కలు. చెక్కలు వేసాక చెక్కలు పైకి తేలుతాయి కదా! అప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకోవాలి. మంట పెద్దది పెట్టేస్తే మాడిపోతాయి కానీ మెత్తగానే ఉంటాయి చల్లారాక. అంతగా బాగా ఏగవు. మీడియం ఫ్లేమ్ మీద వేపుకుంటే బాగొస్తాయి. ఇలా ఒకసారే ఎక్కువగా వేసి వేపుకోవాలి. చెక్కలైతే లోపల ఏమీ అంటుకోవు, విడివిడిగానే ఉంటాయి. ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. నురగంతా తగ్గేంత వరకు వేపుకోవాలి. లోపల బబుల్స్ లాగా వస్తాయి కదా! అవి తగ్గిపోతే ఏగిపోయినట్టే. ఇవైతే ఏగిపోయాయి. ఇవి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇదే విధంగా మిగతావన్నీ కూడా వేపేసుకోవాలి. చెక్కలైతే అన్నీ రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నూనె పీల్చకుండా పొంగుతూ కరకరలాడుతూ వస్తాయి. చాలా బాగుంటుంది రుచిగా. పెసరపప్పు కూడా తగులుతూ కరకరలాడుతూ చాలా బాగుంటాయి. పండగలకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్వీటు, హాటు 2 ఈజీ రెసిపీలే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.